రేపు పాడ్యమనగా అమావాస్య నాటికే ఆ నవరాత్రులకు కావలసిన సంభారములు ఏర్పాటు చేసుకోవాలి అని అమావాస్య నాడే ఏకభక్తము చేయాలి. అనగా మధ్యాహ్నం పూట మాత్రమే భుజించి రాత్రి యందు ఏ పలహారమో ఏదో తీసుకుని ఆహార వర్జనం చేయాలి. దాన్ని ఏకభక్తం అని అంటారు. అది చేస్తేనే తర్వాత నవరాత్రి పూజకు అర్హత వస్తున్నది. పైగా ఈ నవరాత్రులు నియమబద్ధంగా ఉండాలి. అమ్మవారి యొక్క స్మరణలో చింతనలోనే గడుపుతూ ఉండాలి. లౌకిక వ్యవహారాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఇంకా పాడ్యమి నాడు ప్రాతకాలంలో మండప స్థాపన చేయాలి. ఈ మండపం కూడా పూర్వకాలంలో అయితే గోమయంతో అలుకుట ఇత్యాదులు చెప్పారు. మనం ఇప్పుడు మన ఇళ్లలోనైనా ఆ చేసే చోట గోమయం కలిపిన జలంతో కొద్దిగానైనా శుద్ధపరుచుకుని గౌర మృద్గోమయిభ్యంచ లేపనం కారయేత్తత తన్మధ్యే వేదికా శుభ్రా కర్తవ్యాచ సమాస్థిర అన్నారు. వేదిక ఒక సమముగా స్థిరముగా ఉండేది చూసుకోవాలి. ప్రాతః పూజతో పాటు త్రికాలార్చన చేయాలి అని చెప్పారు. మంత్రసహితంగా ఆరాధన జరగాలి. మంత్రం వల్ల ఆరాధనకు బలం వస్తున్నది. ఇక వేదికపై అమ్మవారి విగ్రహ స్థాపన కూడా